నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, డిసెంబర్ 23 తారీఖు రోజు వైకుంఠ ఏకాదశి ఉంది కదా. అవునండి. వైకుంఠ ఏకాదశి స్పెషలైజేషన్ ఏంటి సార్? విశిష్టత ఏంటి? వైకుంఠ ఏకాదశి అంటే సర్వసాధారణంగా మనకి విష్ణు ఆలయాలన్నింటిలో కూడా ఉత్తర ద్వారాన్ని తెరిచి అందులో నుంచి మనం దర్శనం చేసుకుంటాం. ఓకే. అయితే సర్వసాధారణంగా ఏకాదశి అంటేనే పాపమును దగ్ధం చేసేటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. ఈ వైకుంఠము అనేటువంటి దీంట్లోనే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఏంటంటే మనం చూడండి, మనం నిత్యం చేసేటువంటి కర్మల్లో పుణ్యము పాపము రెండూ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది మనకి. అంటే అట్లాగా పుణ్యం సంబంధంగా పుణ్యము మనకి స్టోర్ అవుతూ ఉంటుంది, పాపము స్టోర్ అవుతూ ఉంటుంది. అయితే దాని తర్వాత అది మళ్ళీ మనకి వస్తూ ఉంటుంది. మనకి కావాల్సిన ప్రదేశంలో పాపం వచ్చి అడ్డుపడుతుంటుంది, అంటే పుణ్యం వస్తూ ఉంటుంది, పాపం వస్తూ ఉంటుంది. అదొక ఎనర్జీ లాగా, ఒక అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం లాగా, సేవింగ్ చేసుకున్నట్టుగా. అయితే ముఖ్యంగా ఏకాదశి ఎవరైతే సహజంగా ఏకాదశులు చేస్తారో వాళ్ళకి రోగాల నుంచి బయటపడతారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అనేకమైన రోగాల నుంచి బయటపడతాం. ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు. ఒకటి, ఏకాదశి రోజు ఉన్నటువంటి రవిచంద్రుల యొక్క డిస్టెన్స్, అంటే రవి ఎక్కడున్నాడు చంద్రుడు ఎక్కడున్నాడు అని తీసుకుంటాం. రవి నుంచి చంద్రుడు 1, 5 అంటే రవి ఉన్న స్థానం నుంచి 5వ స్థానంలో కానీ, లేదా రవి ఉన్న స్థానం నుంచి 11వ స్థానాల్లో కానీ ఉంటుంటాడు సర్వసాధారణంగా. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది 11 కాకుండా 12 లాగా కనిపిస్తుంది, 12లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే ఈజీగా 30 డిగ్రీలు దాటి ఉంటాయి రెండు కూడా, 30 డిగ్రీలు లోపల ఉండవు ఆల్మోస్ట్. అలా ఉన్నప్పుడు గ్రహస్థితి అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది విశ్వంలో అంటే, మనకి తిథులు నక్షత్రాల వల్ల ఏమిటంటే మనకి తెలుస్తుంది, పలానా నక్షత్రం రోజు పలానా పని చేస్తున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎనర్జీ ఎటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఇప్పుడు అందుకే చూడండి, కొన్ని నక్షత్రాలని కొన్ని ముహూర్తాలకు వాడతారు, కొన్నిటిని వాడరు. ఇప్పుడు భరణీ నక్షత్రం ఉంది, భరణీ నక్షత్రాన్ని పర్టికులర్గా వేరే ముహూర్తాలకు వాడరు, యమ నక్షత్రం అని. పుష్యమీ నక్షత్రం ఉంది, ఎవరైనా సరే వీళ్ళు అది వివాహాలకు వాడరు. ఎందుకు వాడరు? నక్షత్రానుకున్నటువంటి తత్వం అది. మళ్ళీ వేరే బిజినెస్లకు అన్నిటికీ వాడచ్చు పుష్యమీ నక్షత్రాన్ని. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడనటువంటిది ఏమిటి అంటే వివాహానికి వాడరు. అలాగే భరణీ నక్షత్రాన్ని ఎందుకు వాడరు అంటే యమ సంబంధించినటువంటి అధిష్టాన దేవత, అంటే యముడే, ఇంక యమ సంబంధించిన ఏముంది, యముడే అధిష్టాన దేవత. కాబట్టి యమ సంబంధించిన ఎనర్జీ ఉంటుంది అక్కడ. అయితే ఈ యమ సంబంధించిన ఎనర్జీ శనివారం కనుక వస్తే చాలా గొప్పదండి. ఓకే. శనివారం యమ సంబంధించిన ఎనర్జీ, భరణీ నక్షత్రం వచ్చింది సాటర్డే రోజు, యమారాధన చాలా గొప్పది. అయితే ఇక్కడ వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ముందుగా గణపతి పూజ, విష్ణు సహస్రనామాలు, అదేవిధంగా లలితా సహస్రనామాలు, శివారాధన, ఈ 3 చేస్తూ మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. మనకి ఉత్తరానికి ఎవరు కారకుడు అంటే కుబేరుడు, బుధుడు. ఈ బుధగ్రహం యొక్క బ్యాడ్ ఎనర్జీ అంటే మన జన్మజాతకంలో కనుక బుధుడు బాలేడు అనుకుందాం, అంటే బుధుడు పాపకత్తిరిలో పడ్డమో, లేకపోతే పాపగ్రహాలతో కూడి ఉండడమో, లేనట్లేదు బుధరాశులు పాడేయడం ఏమవుద్దంటే సర్వసాధారణంగా అందరూ శని అని భయపడుతుంటారు కానీ దానికంటే ఇంకా డేంజరస్ ఈజ్ బుధగ్రహం. గుర్తుపెట్టుకోండి, బుధగ్రహం పాడైంది, బుద్ధి లోపిస్తుంది, వాక్కు లోపిస్తుంది, బంధాలు పాడవుతాయి, అనవసరమైన అప్పులు చేస్తూ ఉంటాడు, ధైర్యం లోపిస్తుంది, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఏమిటి, ఎవరికైనా బుద్ధి లేదు, ఉదాహరణకి బుద్ధి సరిగా లోపించింది, ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు, ఏముందండి అతని లైఫ్ క్లోజ్. సరైన వాక్కు లేదు, ఒకదానికి పొంతన లేకుండా మాట్లాడుతుంటారు కొంతమంది కదా. అట్లా ఈ బుధగ్రహం పాడైంది అంటే దీని అర్థం ఏమిటంటే ఈ బుధుడికి సంబంధించినవి పాపకర్మలు ఏవో చేశాడు పాస్ట్ లైఫ్లో, అందుకని బంధువర్గం నుంచి వ్యతిరేకత కానీ ఇవన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా, అప్పులు కానీ రోగ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనం వైకుంఠ ఏకాదశి నాడు సహజంగా ఏకాదశులు చేయడము అండ్ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటాడో, ఎలా దర్శించుకుంటాం వైకుంఠ ఏకాదశి నాడు? నార్మల్గా ఈస్ట్ ఫేసింగో ఇలా కాదు, ఎంట్రన్స్ ప్రత్యేకంగా పెడతారు నార్త్ సైడ్. ఆ రోజు రేపు శనివారం రోజు పెట్టినప్పుడు అందులో నుంచి ఎంటర్ అయినప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క వ్యక్తి ఎవరైతే పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ ఏమవుతుంది అంటే ఈ బుధ సంబంధించిన దోషం పోయి కుబేరుడు కూడా అధిపతి,
దేనికి మన ఉత్తరానికి. ఓకే. ఈ కుబేరుడి యొక్క అనుగ్రహము, బుధగ్రహము యొక్క అనుగ్రహము కలిగి స్వామివారిని దర్శనం చేసుకుంటాడు. ఈ దర్శనం చేసుకోవడానికి పర్టికులర్ సమయం ఏమన్నా ఉందంటారా? ఏం లేదండి, అది ఉదయం పూట చేసుకుంటారు సర్వసాధారణంగా. ఈ ఏకాదశి ఉన్నంత కాలము చేసుకోవచ్చు. దానికి ఈ సమయంలోనే చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అట్లా ఏం లేదు. కొంతమంది అభిజిత్ ముహూర్తాలు వాడతారు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్షేత్ర దర్శనానికి ముహూర్తం మన ఏదైనా ఆలయానికి వెళ్ళడానికి మీరేం ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, దాహం వేస్తుంది నీళ్ళు తాగుతారా, ముహూర్తం చూస్తూ కూర్చుంటారా? ఆకలి వేస్తుంది తింటారా, ముహూర్తం చూస్తూ కూర్చుంటారా? తినడమే. ఆకలి ఆకలి అన్నం ఆకలిని తీరుస్తుంది, దీనికి ముహూర్తం అక్కర్లేదు. అలాగే స్వామివారి దర్శనమే గొప్ప యోగం, అసలు దర్శించడమే గొప్ప యోగం, దానికి ముహూర్తం అక్కర్లేదు. పుణ్యకార్యం చేయడానికి, దానం చేయడానికి, దర్శనం చేయడానికి ఇట్లా చెప్పారు. ఒక మనిషికి హితం చేయాలి, మంచి చేయాలి, మీరేం ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి అన్నం తినాలనుకుంటున్నాడు, అన్నం లేదు, మీరు పెట్టాలి, దానికి ముహూర్తం ఎలా అక్కర్లేదో స్వామివారి దర్శనానికి కూడా ముహూర్తాలతో సంబంధం లేదు. ఎందుకంటే అవి లౌకికమైనటువంటివి కాదు, దైవ సంబంధించినవి అవన్నీ కూడా. ఒకరికి దానం ఇవ్వడం అంటే ఒక గొప్ప గుణం. అది లౌకికమైనవి ఏవి? ఎప్పుడు ముహూర్తం చూసుకోవాలి? మీరు ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారు, దాని ద్వారా మీరు ఒక లాభాన్ని ఆశిస్తున్నారు, ముహూర్తం చూసుకోవాలి. ఒక వివాహం చేసుకుంటున్నారు, సంసార జీవితం బాగుండాలని ఆశిస్తున్నారు, లేదా ఒక గృహప్రవేశం, విద్యారంభం, అప్పుడు ముహూర్తం చూసుకోవాలి. కానీ ఈ పర్టికులర్ ముహూర్తంలోనే వెళ్ళి దర్శనం చేసుకోండి అనేటువంటిది అసలు లేదు. అలా ఉంటే దానంత అజ్ఞానం మరొకటి లేదు. ఈ బ్రహ్మాండమైన రోజున అందరూ దర్శించుకోవాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః.